అక్షయ నిరీక్షణ అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుని వెంబడించుట అనగా దేవుడు తన యొక్క గ్రంథము ద్వారా ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేయుట అని మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఏ ఒకటి మనము వదిలిపెట్టినా లేదా ఏ ఒకటి దేవుడు ఆజ్ఞాపించినట్టుగా చేయకపోయినా వాటి వలన మన యొక్క క్రైస్తవ జీవితము మచ్చగానే మిగిలిపోయేటువంటి ప్రమాదం ఉంది. అంటే అది పరిగణలోనికి తీసుకుని పడతాం. నువ్వు క్రైస్తవుడిగా నడుచుకున్నట్టు కాదు, ఒక ఏదో దేవుడికి ఆకర్షితమై శారీరకముగా మేలును కోరుకున్నవాడివై ఆయన యొక్క సహాయమునకు వచ్చిన వాడివే గాని పాప ప్రక్షాళన జరిగి పరలోకమనే స్వాస్థ్యమును పొందుకొనుటకై సిద్ధపడిన వాడు కాదని గ్రహించగలం. అందుకని గ్రంథమందు వ్రాయబడినటువంటి ఏ అయితే ఆజ్ఞలు ఉన్నావో అవి జగత్తు పునాది వేయబడక మునిపే ఉద్దేశపూర్వకమైనవి కనుక వాటిని గూర్చి మనము ఎప్పుడూ కూడా విస్మరించడానికి ప్రయత్నం చేయకూడదు. యేసు ప్రభు గురించి చెప్పినప్పుడు నిరంతరము రాజై ఉంటాడని, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంచబడునని యెషయా ద్వారా ప్రవచించబడింది. మనందరం దాన్ని నమ్ముతాం. నమ్మినప్పుడు ఆ నమ్మినట్టుగానే మన యొక్క పనులు కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ ఆయనను మనం జ్ఞాపకము చేసుకోనకుండా కేవలము మనము సమాజంగా కూడుకుని ప్రార్థించుకుని వాక్యం చెప్పుకుని కానుకలు వేసుకుని వెళ్ళిపోయామనుకోండి, ఇక్కడ ఎక్కడ కూడా ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకున్నట్టు కాదు. ప్రభువుని జ్ఞాపకం చేసుకునుట అనగా ఆయనకు సంబంధించినటువంటి కార్యములను చేయుట. మనకు బాగా అర్థం కావాలంటే, ఒక వ్యక్తి మనం ఇంట్లో చనిపోయినప్పుడు వారి పేరున జ్ఞాపకార్థకూటం అని మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఎవరి గురించి మాట్లాడతాం? చనిపోయిన వ్యక్తి కోసం మాట్లాడతాం. చనిపోయిన ఒక వ్యక్తికి ఇష్టమైనవి మనం చేయటానికి పాట పాడాలంటే ఆయనకు నచ్చింది పాడతాం, లేకపోతే ఏదైనా ఆయనకు నచ్చిన సంగతి ఉంటే అది జ్ఞాపకం చేసుకుంటాం. అంటే ఏదైతే ఒక కుటుంబానికి లేదా సమాజముగా చేరినటువంటి వారందరికీ కూడా స్ఫూర్తి నింపేది ఉంటుందో దాన్నే మనం చేస్తాం. అయితే అది ఉద్దేశపూర్వకముగా జగత్పునాది వేయబడక మునిపే నిర్ణయించబడినదా అంటే వాటిని గూర్చి ఏమీ మాట్లాడలేదు. కానీ ప్రభువుని గూర్చిన సంగతులైతే ముందుగానే వ్రాయబడి ఉన్నట్లు మనకు తెలుసు. ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నట్టుకై కూడుకునుట. ఒకనాడు పశువుల యొక్క రక్తము చేత ప్రోక్షించబడినటువంటి జనులు, శుభ్రపరచబడినటువంటి జనులు తమ పాపములు తరచూ కూడా జ్ఞాపకమునకు వచ్చుచుండగా వారి పాపములు సంపూర్ణముగా లయము కాలేనటువంటి పరిస్థితులలో వారి దేవుడిని జ్ఞాపకం చేసుకోవటం అనేది అసాధ్యముగా ఉండేది. అంటే వారి దృష్టి వారు చేసినటువంటి పాపములను గుర్తు తెచ్చుకుని జ్ఞాపకం చేయుటకే సరిపోయేదే గాని దేవుని యందు విశేషమైనటువంటి జాగ్రత్తను కనపరుచుకునేటువంటి బాధ్యత ఉండేది కాదు. ఎందుకనంటే చేసిన పాపము ఏదో ఒకటి మర్చిపోయినా మరలా దానికి సంబంధించినటువంటి దోష శిక్షను అమలు చేయవలసిందే ధర్మశాస్త్ర ప్రకారంగా. అందుకని వారు ఏం గుర్తుపెట్టుకోవాలంటే నరనరాల్లో వారు చేసినటువంటి పాపం ఏంటో గుర్తుపెట్టుకోవాలి. దేవుని ఎదుట ఒప్పుకోవడానికి వారికి ప్రక్షాళన సంపూర్ణంగా జరగలేదు. వారు దేవుని జ్ఞాపకం చేసుకోవడానికి అవకాశం కలగలేదు. మనకైతే మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు తన యొక్క శరీరమునంతటిని ధారగా పోసి మన ప్రతి పాపము
మన శరీర అవయముల ద్వారా అరికాలు నుండి నడినెత్తి వరకు ఉన్నటువంటి ప్రతి పాపమును ఆయన తీసివేసి అన్నాడు సిలువలో తన ప్రాణం పెట్టుట చేత. ఇప్పుడు అక్కడైతే అదేమీ జరగలేదు. అక్కడ వారి పాపములు పోగొట్టబడ్డకు పశువు వధించబడుతుంది తప్ప అంతకు మించి ఏమీ జరగలే. కానీ ఇక్కడ దేవుని యొక్క ప్రియ కుమారుడు తన శరీరమును నలుగుగొట్టించుకుని శరీరము గాయపడిన పిమ్మట రక్తమును కార్చి ప్రాణము పోయే వరకు కూడా ఆయన రక్తమును దారుగా పోసి అది నీ కొరకే నా కొరకే నిన్ను శుద్ధి చేయటకే నన్ను శుద్ధి చేయటకే ఆయన ఆ యొక్క పనిని నిర్వర్తించి ఉన్నాడు. అందుచేత ఎవరైతే క్రైస్తవులుగా ఉండుటకై నిర్ణయించుకుంటారో వారు ధర్మశాస్త్ర సంబంధమైన వాటి విషయమై ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు. మీకు కొరింథీ పత్రికలో చెప్పబడినటువంటి సంగతులు లేదా నిన్నటి దినాన్ని మనం చూసినట్టుగా హెబ్రీయులకు రాసిన పత్రిక 10:11 అనగా 10వ అధ్యాయం 11వ అధ్యాయం చెప్పబడినటువంటి సంగతులు అర్థం కాకపోతే మరింత శ్రేష్టమైన రీతిలో గలతీయులకు రాసిన పత్రికలో పౌలు వాటిని వివరించడం జరిగింది. ఏదైతే ధర్మశాస్త్రం అనున్నది ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబడినదో అది దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చబడవలనని నిశ్చయించినటువంటి తర్వాత ఒక బానిసత్వ కాలములో 435 సంవత్సరములు బానిసత్వ కాలములో ప్రజలు ఉండిన తర్వాత వారి కొరకు నిర్ణయించబడింది. అయితే దేవుని యొక్క విధి విధానాలు ముందుగానే వాగ్దానము చేయబడి ఉన్నది కనుక దేవుని చేత పూర్వమందు స్థిరపరచబడినటువంటి ఏ వాగ్దానము లేదా ఏ నిబంధన కూడా 430 సంవత్సరాల తర్వాత వచ్చింది ఏది కూడా నిరర్థకము చేయలేదు అని అంటున్నాడు. అంటే ఈ 430 సంవత్సరములు ఏదైతే చెరకాలం ఉందో ఇశ్రాయేలు ప్రజలకు, మరి అప్పుడు దేవుని యొక్క వాగ్దానము లేదా దేవుని యొక్క నిబంధన లేదా అని అంటే దేవుని యొక్క నిబంధన అప్పటి నుండి ఉంది, ఎప్పటి నుంచో ఉంది. దేవుని యొక్క ఉద్దేశం ముందు నుంచి ఒకటిలాగా ఉంది. అందుకనే మీరు ఆదామును హవ్వను శపించినప్పుడు చెప్పబడినటువంటి మాటలు, పురుషుడేమో తన యొక్క స్వేదమును చిందించి అది నేల మీద పడితేనే భూమి తడిస్తేనే ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలము తింటాడని, అలాగనే స్త్రీ అయితే తన యొక్క ప్రసవ దిన సమయంలో పడేటువంటి వేదన వర్ణనాతీతముగా అనుభవించబోతుందని వారికి చెప్పాడు. వారికి ఒక క్రమ పద్ధతిలో వారిని ఏదైనా తోటలో ఉంచటానికి దేవుడు నిర్ణయించుండగా అప్పుడు దానిని కూడా కాలు దండుకుని బయటకు వచ్చిన వాళ్ళు ఆదమవ్వ. ఇప్పుడు వారందరూ కూడా ఎలాగ నడుచుకుని ఉన్నారంటే దేవుని యొక్క ఉద్దేశ ప్రకారంగా నడుచుకున్నారు. కానీ వారు తమ యొక్క హృదయములలో మానవ సంబంధమైనటువంటి ఆలోచనలను పుట్టించుకున్నప్పుడు దేవునికి దూరం అయిపోయి దేవుని జ్ఞాపకం చేసుకునేటువంటి పరిస్థితిని కోల్పోవటం జరిగింది. ఇప్పుడు ఏదైతే అప్పటి నుండి ఉన్నటువంటి నిబంధన ఉన్నదో, ఏమని నిబంధన? ఇదిగో నువ్వు సర్పమును శపించినప్పుడు నీ సంతానమునకును స్త్రీ సంతానమునకు వైరము కలుగజేసేదని, అలాగనే నువ్వు వారిని మడిమి మీద కొట్టేదవు, వారిని నిన్ను తల మీద కొట్టేదని. అంటే ప్రభు అయినటువంటి యేసు తన కాళ్ళ క్రిందన శీఘ్రముగా సాతాను యొక్క తలను చేత కొట్టేస్తాడని. ఇవన్నీ ముందుగానే వ్రాయబడ్డాయి, ఈవేళ కొత్తగా మొదలుపెట్టింది కాదు. కాబట్టి ఇలాగున జరగవలనని ఏదైతే ఆదికాండ గ్రంథంలో వ్రాయబడినటువంటి సంగతులు ప్రారంభ అధ్యాయాలు 2-3 అధ్యాయాలు ఈ తయారు చేయబడినటువంటి విషయాలన్నీ కూడా పేర్కొనబడినటువంటి ఆ సందర్భంలోనే దాని యొక్క గొప్పతనాన్ని అంతటిని కూడా వివరించాడు. దాన్ని కాదనటానికి ఈ 430 సంవత్సరములు చెరకాలం పూర్తయిన పెమ్మట వచ్చినటువంటి ధర్మశాస్త్రం మనకి లేదు. అందుకని ఇప్పుడు ఎవరు ప్రాముఖ్యము? ఏదైతే స్త్రీ సంతానం అని వ్రాయబడి ఉన్నదో ఆయనే ప్రాముఖ్యం.
యేసుక్రీస్తే ప్రాముఖ్యం. ఆయనను జ్ఞాపకము చేసుకున్నటే ప్రాముఖ్యం. ఆయనకు సంబంధించినటువంటి పనులను చేయటయే ప్రాముఖ్యం, ధర్మశాస్త్ర సంబంధమైనవి కావు. అందుకని ఈ పండగలు పబ్బాలు ఇవన్నీ పెట్టుకుని మీ క్రైస్తవ జీవితాన్ని అగమ్య గోచరంగా మలుచుకోకండి. ఎవరో చెప్పినటువంటి అజ్ఞానంగా చెప్పినటువంటి సంగతుల యందు మీరు దృష్టి పెట్టకండి. అది మనకు కాదు, మనకు విధించబడినది ఏంటది? యేసుక్రీస్తునందు శాశ్వతమైనటువంటి నిత్య జీవము కలిగొట్టుక. ఇశ్రాయేలుకి అది కాదు, వారికి శాశ్వతమైనటువంటి జీవము కానీ శాశ్వతమైనటువంటి యొక్క ప్రదేశమును కానీ వారికి కోరబడలేదు. వారికి ఇవ్వబడింది ఏంటంటే కనాను దేశములోనికి ప్రవేశము పొందినట్లుగా వారికి ఈ చట్టము అమలు చేయబడడం జరిగింది. ఈ 430 సంవత్సరముల తర్వాత వచ్చినటువంటి ఈ ధర్మశాస్త్రము ఎక్కడికి నడిపించడానికని అంటే వారు కనాను దేశంలోనికి ప్రవేశపెట్టబడటానికి ఈ 430 సంవత్సరాల తర్వాత వచ్చిన ధర్మశాస్త్రం పనిచేసింది. దాన్ని సినాయి పర్వతం మీద మోషే దేవుని వలన పొందుకోవటం జరిగింది. మరి వారు దాన్ని అనుసరించి వెళ్ళగలిగారని అంటే దారిలో ఎక్కడికక్కడ వారు చేసిన పాపాలకి రాళ్లతో కొట్టి చంపబడుతున్నప్పుడు ఎంతమంది వెళ్తారు? కొంతమంది దేవునికి విరుద్ధముగా లేచినప్పుడు దేవుని యొక్క శాపము కొని తెచ్చుకున్నప్పుడు ఎంతమంది చనిపోయారు? అలాగే పిట్టల్లాగా అరణ్యములో రాలిపోతున్నారే గాని ఆ ధర్మశాస్త్రం వలన అనేకులు కనాను దేశంలోనికి ప్రవేశపెట్టబడలేదు. ఇప్పుడు నీకెందుకు చెప్పు? అది ఎందుకు నీకు, నాకెందుకు, మనకెందుకు? ఆలోచించి దాని ఉద్దేశము అది నెరవేర్చే వరకు కూడా చేయబడడం జరిగింది. వారు కనాను దేశంలోనికి అడుగుడ్డ వారికి అందులో శాశ్వతముగా నివాసం ఉండుటకై ధర్మశాస్త్రము దాని కొరకు మర్చిపోయి పరలోకం వెళ్ళటానికి అనుకున్నారు కాదు. అందుకనే 10-11 హెబ్రీ రాసిన పత్రికను మనం చదివితే, లేదా గలతీలకు రాసిన పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక చదివితే మనకు అర్థమవుతుంది. వారు అక్కడ ఉండటానికి వారికి శాశ్వతమైనటువంటి నివాసం లేదు. వారి యొక్క శాశ్వతమైన నివాసము కనాను దేశంలోనికి ఏర్పాటు చేయబడి అక్కడ ఉండటానికి. అందుకనే 11వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రికలో ప్రారంభంలోనే వాటిని గురించి వివరించాడు. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవన్నట్టుకు రుజువునై ఉన్నది. ఎలాగున అంటే నోవాహు వచ్చాడు, తర్వాత అనేక మంది సంతానము అబ్రహాం గాని, ఇసాక్ గాని, యాకోబు గాని, ఆ తదుపరి వచ్చినటువంటి సంతానమే గాని దేవుని యందు విశేషమైనటువంటి ప్రేమను, విశేషమైనటువంటి భక్తిని అవలంబించి దేవుని ఎడల శ్రద్ధాశక్తులను నిలిపి దేవునికి తమ యొక్క భక్తిని ప్రదర్శించారు. ఎలాగును ప్రదర్శించారని అంటే వారు ఏ విధమైనటువంటి పరలోకమును వారు చూడలేదు. దేవుని యొక్క స్థానమును గురించి వారికి ఏమీ కూడా బోధింపబడలేదు. కానీ వారు దూరము నుండి చూచి వందనము చేసేటువంటి రీతిలో ఆ శాశ్వతమైనటువంటి పట్టణము లేదా శాశ్వతమైనటువంటి స్థలము వెళ్ళబోయేది దేవుని వద్దకే అని వారు గ్రహించి భూమి మీద తాము యాత్రికులమని, పరదేశులమని వారు విశ్వాసముతో కొనసాగిపోయి ఉండినట్లుగా మనకి గ్రంథం వివరిస్తుంది. వారికి తెలిసింది ఇది కేవలము అశాశ్వతమైనటువంటి ప్రయాణం. ఇది మేము ప్రయాణం చేసేది లేదా మేము సంపాదించుకునేది. స్థిరమైన నివాసం ఒకటి ఉన్నది, దాన్ని మేము చూడలేదు. అందుకని దూరం నుండి చూచానంటే వారికి ఏమీ తెలియదు అనమాట. మనకు తెలిసినట్టుగా కూడా వాళ్ళకి తెలియదు. కానీ దేవుని యొద్ద ఉంటే శాశ్వతమైన నివాసము దొరికినని వారు గ్రహించారు. ఇందులో ధర్మశాస్త్రం యొక్క పాత్ర ఏమీ కాదు, ఏమీ లేదు. నోవాహు ఉన్నప్పుడు ఎక్కడ ఉంది? అందుకని నోవాహు సందర్భంలో గాని, అబ్రహాము యొక్క సంతానం యొక్క సందర్భంలో గాని, లేదా ఇశ్రాయేలు యొక్క సంతాన సంబంధమైనటువంటి విషయాల్లో గాని యేసుక్రీస్తు యొక్క ప్రస్తావన తీసుకురాబడింది. ఆత్మరూపిగానే వారితో ఉండి ఉన్నట్టుగా. అంటే ఎవరు ఇక్కడ శాశ్వతమైన వారు,
యేసుక్రీస్తే గాని ధర్మశాస్త్రము కాదు. ధర్మశాస్త్రము కేవలము ఐగుప్తు దేశము నుండి విడిపించబడినటువంటి ఇశ్రాయేలు ప్రజలు కానానులోనికి ప్రవేశించి ఆ కానాను వాగ్దాన సంబంధమైనటువంటి ఆ భూమిలో పాలు తేనెలు ప్రవహించు ఆ దేశములో వారు స్థిర నివాసము ఏర్పాటు చేసుకోవడం. స్థిర నివాసం అంటే దాని అర్థం శాశ్వతముగా ఉండిపోవటానికి. అది ఈ భూమి మీద వారు ఉండే వరకు కూడా, వారి తరములు నిలిచి ఉండే వరకు కూడా అనుగ్రహించబడింది. అందుకని కాని దాని కొరకు వెంపర్లాడకూడదు, అయిన దానికి కాలుదనుకోకూడదు. మనకు ఉన్న అలవాటు ఏంటంటే దూరపు కొండలు నునుపు అని మనం గ్రహించడం గనక ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబడింది. అమ్మో అది నాకు కావాలి, అది నాకు కావాలి. అబ్బో పండగ ఎంత ఆనందమో! ఆదివారం కంటే ఒక యవనస్తుడికే గాని యవనస్తురాలికే గాని పండగ అంటే ఎంత ఆనందమో చెప్పాను కదా. డాన్స్లు వేసుకోవచ్చు, ఇంకా ఏదో చేయొచ్చు, మేకప్లు వేసుకోవచ్చు, రకరకాల డ్రెస్సులు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్నాళ్ళని పిల్లల వరకే పరిమితమైనది. ఇప్పుడు తల్లులు మారిపోయారు, తండ్రులు మారిపోయారు. రకరకాలైనటువంటి ఫ్యాషన్ బట్టలు, రకరకాలైన ఫ్యాషన్ జడలు, రకరకాలైనటువంటి ఇంకో ఏ విచిత్రమైనటువంటి రీతిలో. దేనికి ఇది? శాశ్వతమైన నివాసము భూమి మీద ఏర్పాటు చేసుకున్నటక, లేదా ఆత్మ సంబంధముగా ఏదైనా నివాసం నీ కోసం ఏర్పాటు చేయబట్టకు ఉద్దేశించబడింది. అని అలాగే శారీరకంగా ఆలోచన చేస్తే అంటే దానికి ఉన్నటువంటి ఆనందం ఇంక దేనికి రాదు మనకి. అబ్బా ప్రోగ్రాం ఉందంట, దేవుని కార్యక్రమాలు ఉన్నాయంట, ఇంక అస్తమాను ఏం ఆదివారం అదే చెప్తారు, సోమవారం అదే చెప్తారు, బుధవారం అది చెప్తారు. ఇంకెప్పుడు ఈ పండగ పూట కూడా వాక్యమేనా అని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అసలు ఈ డ్యాన్స్ ప్రోగ్రాంలు ఇవన్నీ రావటమే అందువల్ల వచ్చింది. ఆత్మాలకి ఏం చెప్తారంటే కొంచెం ఎంటర్టైన్మెంట్. దేవుని సన్నిధికి వచ్చేది ఎంటర్టైన్మెంట్ కాదు, అజ్ఞాని. నువ్వు గుర్తెరగాలి, ఎందుకోసమో ఏది నిర్ణయించబడిందో తెలుసుకో. మనకి కాస్త వెసులుబాటు ఏదైనా లోకంలో దొరికితే దాన్ని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో కలిపేస్తాం, దానికి జత చేసేస్తాం, జోడించేస్తాం. ఈ ఏదైతే అన్య సంబంధమైనటువంటి ఆచార వ్యవహారాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చి పెట్టేస్తాం. గతంలో చెప్పినట్టున్నాను కదా, మామిడి తోరణాలు, కాళ్ళు కొడుకోవడాలు, శుభ్రం కొరకు చేసుకునేది ఏదైనా పర్వాలేదు, కానీ అది చేస్తేనే అంటుపోతుంది అనుకోవటం అవివేకం. ఏమీ కాదు దీనివల్ల. ప్రార్థన చేసుకుని తింటే శుభ్రంగా ఉంటావు. నువ్వు అన్ని అందుబాటులో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్న కాబట్టి నీకు ఎన్ని కాళ్ళు కొడుకోవాలి, చేతి కొడుకోవాలి, మొహం కొడుకోవాలి, ఇవన్నీ తెలుస్తున్నాయి. అవన్నీ అందుబాటులో లేనటువంటి అరణ్యంలో బ్రతికేటువంటి వారు, అడవిలో బ్రతికేటువంటి వారు లేరా? వాళ్ళ జీవనం సాగించట్లేదా? మొన్న మనం చూసాం కదా, అండమాన్లో వారు ఒక తెగవారు ఉన్నారని. వాళ్ళు బ్రతకట్లేదా? వారికి తెలియదా? వాళ్ళు జీవించట్లేదా? వారు పోషించబడట్లేదా? మనం పెట్టుకున్నాం అవన్నీ కూడా. కాబట్టి అందుకని పరిమితి పాత్ర ఈ భౌతిక సంబంధమైనది దేవుని సన్నిధిలో ఉండాల. పరిమితం దేవుని యొక్క వాక్యానికి విరుద్ధముగా ఏది ఉండకుండా పరిమితిగా ఉంచాలి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఈ విషయాలు స్పష్టంగా చెప్పబడింది. 430 సంవత్సరముల తర్వాత వచ్చినది పూర్వమందు వ్రాయబడినటువంటి లేదా ఉంచబడినటువంటి దేవుని చేత స్థిరపరచబడినటువంటి వాగ్దానమును లేదా నిబంధనను కొట్టివేయదు. అది వచ్చింది, అది అలా మధ్యలోనే ఉంటది, దానికి సంబంధం లేదంటాడంతే. మరి నువ్వు ఎందుకు ప్రభు వాళ్ళలో పాలు పొందటానికి ధర్మశాస్త్రమును గూర్చి సంగతులను మధ్యలోకి తీసుకొస్తావు? దానికి దీనికి ఏం సంబంధం? ఏమీ లేదు. యేసుక్రీస్తుకు వచ్చినటువంటి సంగతులు, ఆదాము అవ్వ మొట్టమొదటిసారి పాపం చేసినప్పుడు వారితో జ్ఞాపకం చేయబడినప్పుడే, ఇప్పుడు కొత్తగా నువ్వు మళ్ళా మోషేని గురించి జ్ఞాపకం చేయాల్సి పడాలి. అందుకని మోషే కూడా నిమిత్త మాత్రుడు. అందుకే చెప్పాడు ఆయన, ప్రజల్లో నుండి ఒక వ్యక్తి రాబోతున్నాడు, ఆయన మాట మీరు వినాలి, వినకపోతే మీరు కొట్టివేయబడతారని. ఎందుకు చెప్పాడు అని అంటే, నేను నిమిత్త మాత్రుడిని,
ఆయన అంటే అప్పటికి పరిశుద్ధాత్ముడికి తెలుసు ఏంటది, అరే మోషే ఇంత పెద్ద గ్రంథం రాశాడు, 5 పుస్తకాలు రాశాడంట. ఎప్పుడో గుర్తు చేసుకుని ఆయన ఆ కాలంలో లేనప్పటికీ కూడా అన్ని సంగతులు రాశాడు కాబట్టి మోషే గొప్పవాడు అని అంటారని ముందుగానే ఎరిగి మోషే కంటే గొప్పవాడు మీలో నుండి వస్తాడని చెప్పాడు ఆయన. ఎందుకని? ఆయన ద్వారా పాపములకు సంపూర్ణమైనటువంటి విమోచన లేదా శుభ్రత కలుగుతుంది. మనుషునికి పాపము నుండి విముక్తి కలుగుతుంది, శుభ్రముగా సంపూర్ణముగా కలుగుతుందని. అందుచేత నా ప్రియ సహోదరులారా, సోదరులారా, అసలు ఈ 11వ అధ్యాయం 23 నుంచి మనం చదువుకునేటువంటి ప్రతి ఆదివారం చదువుకునేటువంటి సంగతులకు ఎన్నో అర్థాలున్నాయి. ముందుగా చెప్పబడినవి నీ సొంతంగా ఆలోచన చేయటానికి కాదు, దేవుని యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడానికి. అందుకని సవివరముగా వ్రాయబడింది. మీకు ఎక్కడా కూడా దేని గురించి రాయించినా రాయకపోయినా, అంటే అన్నిటి గురించి ఉన్న మీకు అర్థం కాకపోతే చెప్తున్నా. ధర్మశాస్త్రమును గురించి మటుకు ఎన్ని రకాల సందేహాలు వస్తాయో ఇన్ని రకాల సందేహాలు నివృత్తి చేయబడ్డాయి మొత్తం అన్ని పుస్తకాల్లోనూ కూడా. ఒకవేళ దాంట్లో అర్థం కాకపోతే దాంట్లో అర్థమవుతుంది. అలాగనమాట. కనుక గ్రంథమును క్షుణ్ణంగా మనం చదివి దానికి అనుగుణంగా మనం బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకన్నట్లయితే ధర్మశాస్త్రము కేవలము ఇశ్రాయేలు ప్రజల కొరకు, వారు దేవుని గురించి తెలుసుకోవడానికి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం కొరకే. లేకపోతే వారికి కూడా వాగ్దానం చేయబడకపోదును, ఏది మెస్సీ వస్తాడని, ఒక రాజు వస్తాడు, వాళ్ళు కూడా ఎదురు చూడకపోదురు. యేసు ప్రభు వచ్చినటువంటి సందర్భంలోనూ, అలాగే దానికంటే ముందు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చినటువంటి సందర్భంలోనూ స్వార్థ ప్రకటన చేయుచుంటుండగా వాళ్ళందరూ నమ్ముతున్నారు, మెస్సీ వస్తాడు, మెస్సీ వస్తాడు, మెస్సీ వస్తాడని. ఎవరు అన్నది తెలియదంతే. ఆ మెస్సీని పరిచయం చేయడానికి బాప్తిస్మిచ్చి యోహాను ముందుగా వచ్చి మార్గమును సిద్ధపరిచి ఉన్నాడు. అవునా కదా? ఎస్. లేకపోతే ఏం చేయాలి? మోషే గురించి చెప్పాలా, లేకపోతే ఏలియా గురించి చెప్పాలా, లేకపోతే ఇంకొకరి గురించి చెప్పాలి. మరి ఎవరి గురించి చెప్పాడు? బాప్తిస్మిచ్చి యోహాను యేసు ప్రభువుని గురించి చెప్పాడు. దేని నిమిత్తమై? ఏదైతే ఆదికాండ గ్రంథంలో మొట్టమొదటి పాపం జరిగినప్పుడు దేవుడు తన యొక్క నిబంధనను తెలియపరిచి ఉన్నాడో దానిని కొనసాగించుటకై. యేసుక్రీస్తుతో ఉన్నది శాశ్వతమైనది, ధర్మశాస్త్ర సంబంధమైన దాని వలన ఎవరును కూడా నీతిమంతులుగా తీర్చబడటం అనేది జరగదు. అసంభవం. చూడండి, మోషే కూడా కనాను దేశంలోనికి ప్రవేశపెట్టలేకపోయాడు. దీనివలన అతడు బండతో మాట్లాడమన్నప్పుడు ప్రజల మీద ఉన్నటువంటి కోపముతో ఆ బండను కొట్టిన దానికి కారణమని బట్టి ఎంత చిన్న తప్పుదమో, ఎంత పెద్ద పనిష్మెంట్ జరిగిందో. అంటే శాశ్వతమైనటువంటి పరిష్కారం వారికి చూపలేదు. అయ్యో, అంత చిన్నదానికి అందులోకి వెళ్ళలేదని. లేకపోతే దేవుడు తలుచుకుంటే మోషే కనాను దేశానికి వెళ్ళలేడా? అన్ని సంవత్సరాలు నడిపించి లేవలేనటువంటి పరిస్థితుల్లో సైతం అతడు ప్రయాణం చేసి ఉన్నాడు. చివరి ప్రయాణం కూడా అదే. ఆ చేతులు ఎత్తడానికి సహకారంతో ఎత్తడం జరిగింది. దేవుడు అనుకుంటే ఏమైనా చేయగలడు. కానీ ఆయన యొక్క నిబంధన ఏదైతే, ఆజ్ఞలు ఏదైతే ఉన్నో వాటికి అనుగుణంగానే వెళ్తాడు తప్ప అబ్బాయి మనోడే ఫోన్లు ఏదో చేస్తున్నాడులే అనేటువంటి ఇలాంటి సానుభూతులు ఉండవు. చట్టములాగా ఉపయోగించబడుతుంది. మన దేశంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి విధానంలో కాదు. రికమెండేషన్లు లేకపోతే ఏదో కలుపులు వేసేసి అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చట్టాన్ని మార్పులు చేసుకుంటే కోర్టులను అవహేళన చేసేటువంటి పరిస్థితి కాదు. దేవుని యొక్క చట్టం తలగొండదు. అందుకని ఒకవేళ మీరు ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఆ వ్యవహారాలు, లేదా మన రాష్ట్రంలో, దేశంలో చట్టాలకు గౌరవం లేదు, లేకపోతే ఏ విధమైనటువంటి మనకి ఇవ్వబడిన రాజ్యాంగానికి విలువ లేదు, ఎవరికి నచ్చినట్టుగా అధికారాన్ని బట్టి వారు పోతారు అన్నటువంటి రీతిలో దేవుని దగ్గర కూడా పోయారనుకోండి, అది ప్రమాదకరమే. దేవుని దగ్గర అలా కుదరదు. ఇదంతా వాళ్ళు ఆలోచిపడి ఏదైనా చేసేటువంటి వ్యవహారం లోకంలో ఉండొచ్చేమో కానీ దేవుని దగ్గర ఆలోచిపడేటువంటి వ్యవహారం ఏముంటదు. అంతా ఆయనే చేస్తాడక.
అందులో ఎవరు వేలు పెడతకుండదు. ఆయన అధికారంలోనికి వేలు పెడతాక ఎవరు ఉంటాం? ఆయన సలహా చెప్పడానికే సరిపోవడం. మనం చెప్పినా కూడా ఆయన్ని ఉద్దేశ ప్రకారంగా ఇచ్చాడు. ఆయన తన ఉద్దేశ ప్రకారంగానే తన యొక్క కార్యములను చేస్తాడు. శ్రద్ధగినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీకు ఏదైనా ప్రార్థన అవసరం వాక్య సందేహం మాకు తెలియపరచండి. మా ఫోన్ నెంబర్ 9491291891 నెంబర్ మరి ఒకసారి 9491291891. మీ అందరికి వందనాలు.